ఇక్కడ దేని దగ్గరకు వచ్చాము. మా అన్న మా బావ చాలా కష్టపడుతూ పని చేస్తున్నారు. పూజారి రెడీ అయ్యిండు. కోడి నెంబర్ పట్టుకొస్తాడు బా నుంచి పట్టుకొస్తాడు. నీ నుంచి ఆడు కూడా పట్టుకోవా ఎందుకు అంతగా స్టైల్ పడుతున్నాను. అన్నయ్య కదా ముందు చెప్పాలి కదా. మంచిగా జరుగుతుంది పూజ. ఇంకో నెల పసుపు కుంకుమ ఇక్కడ ఉంది. అన్నిటి వరకు ఉంటుంది దాకా నువ్వు నాకు ఏం కాదు. తర్వాత పోతాం ఇంటికి పోతాం. మొత్తం ఏం చేస్తాం ఇక్కడ మార్పులు లేదు. ఇంకా అప్పుడు ఎవరు రారేమో. రారు కదా. ఎవరు మీరు కొరట్లు కొరట్లు కొట్టు ఏం కాదు. ఇప్పుడు ఈసారి ఉందా మనం చేసినప్పుడు ఉన్నాయి. మళ్ళీ సరే 1000 మంది సబ్స్క్రైబర్లు కావాలి. అయిపోయినా గాడి దాంట్లో దేవుని ముందర నువ్వు చెప్పాలమ్మా. మళ్ళీ ఆడబోయి ఆడలేదు లెక్క వస్తాను అసలే వస్తాను. బావా నువ్వు బిర్యానీ తినాలా నువ్వే అంటావు. ఇది పట్టుకో ఎందుకు వద్దు. బిర్యానీ తినాలి ఒక రోజుకి ఏం కాదా నువ్వే చెప్పి కదా. అయితే మరి ఏమైంది మరి చిన్నగా బాగానే ఇదే సందాన్ని మక్కిండ్రా మనం ఎప్పుడు తినంగానా బాగా ఎప్పుడు ఇట్లా అయిపోతున్నాయిరా. అరే పట్టు నేను తొందరగా కూర కూడా వస్తలేదు. గిన్నెదే పెద్ద గిన్నెలు వస్తుందంట. లే కొద్దిసేపు కొడితే వస్తుందంట. బా ఈ బావ అయితే బాబా బోరింగ్ కొట్టుపో. ఇప్పుడు నువ్వు పెద్దగా మళ్ళీ కొట్టరా. కొడదాం దారా. నువ్వే కొట్టు నేనేం కొట్టా. నువ్వేం చేస్తావు వంట చేస్తావు. ఏంటిందమ్మా పిల్లగాడు పంపాలక్క. నువ్వు కానీ వంట చేయకపోవాలి నీకుంది. ఎవరమ్మా చేసేది నువ్వే. మరి ఎందుకు నోరు మూసుకో. వచ్చేది వాడు ఆనే ఉండు ఒక 2 నిమిషాలు ఏమొద్దులే. బోరింగ్ కొడతాడులే మా బావ. కొట్టు బావా నువ్వు బోరింగ్ కొట్టాలి అలా. కొద్దిసేపు కొట్టాలట బావా. వంట అయినాక లాస్ట్కి చెప్పదులే. తింటుంటే ఇలా బావతోనే రా. నేను మాట్లాడాలంటే కాదు బా. ఈరోజు నీతోని కూరగాయలు కోపిస్తున్నాం. అవును ఇంతవరకు నేను కూరగాయలు కట్ చేయలేరా నీ వల్ల నేను కట్ చేపిస్తున్నావు.
నా వల్ల ఎందుకు కట్ చేస్తావు? ఎందుకు? నేను కూడా తింటా కానీ కట్ చేసేది మీ అక్కను నువ్వో చేయాలి కదరా. నన్ను చేపిస్తారు సరేలేరా. చెప్పు. అరే నాకు వంట కూడా రాదురా. కాదు బావా, నేర్పిరా. మా అక్క వస్తే మా అక్క చేస్తుంది. అరే అంతేలేరా. అరే ఇవాళ నువ్వే మాకు మా అక్కవి, నువ్వే మాకు మా అక్కవి. అరే అరే మరి ఇంత మోసేస్తుర్రా నన్ను. అరే కావాలని చేస్తురా, ఇట్లా చేస్తురా బాల? అవసరానికి వాడుకుంటున్నాను నేను కదా, అవసరానికి వాడుకుంటాడు. ఆ వాడకం అంటే ఏంది బా? ఆ వాడకం అంటే నీకు తెలియదు. అయినా నువ్వు చిన్నపిల్ల నీకు ఎందుకు ఇప్పుడు అవన్నీ. నువ్వు కానీ వంట అయితే కానీరా, లేట్ అవుతుంది, 5 అవుతుంది. మండదా? వెయ్యాలి కుమ్మాలి, వెయ్యాలి కుమ్మాలి. కుమ్ముతావురా? కుమ్ముతా నిన్ను. నన్ను కాదురా, వేస్తావురా ఏమన్నా? ఏంటిది? బిర్యానీ. బిర్యానా? నేను ఇంకేదో అనుకున్నాలే. మంట సరిగ్గా పెట్టరాను, చిన్న పాప లెక్క చేయకు. మంట సరిగ్గా పెట్టరాను, చిన్న పాప లెక్క చేయకు. స్టవ్ అనుకుంటావా ఇట్లా పెట్టగానే రప్పును అంటుకోవడానికి? కొన్ని కష్టాలు ఉంటాయమ్మా, భరించాలి. రోజు ఇక్కడ వచ్చి వంట చేసిపోతున్నానా ఏంది? నువ్వు తలుచుకుంటే ఎంత లోపనరా గది చేయడం. నువ్వు తొందర పోయి పచ్చిమిరపకాయలు. అరే ఉల్లిగడ్డనా టమాటర్? ఇప్పుడు ఏదో ఒకటి పోయి ఏది కోసినా అట్లా కూరలు వేయాల్సింది. అట్ట కాదురా, ఫస్ట్ ఏది సెకండ్ ఏది? ఫస్ట్ సెకండ్ ఉంటుంది కదా. ఫస్ట్ లేదు సెకండ్ లేదు. నువ్వు అన్ని కథలు పడద్దు. ఏది కోయాలి చెప్పు మరి ముందర. అరే కళ్ళు మంతున్నాయిరా. అరే ఉల్లిగడ్డ మండకుండా ఏమన్నా ఉంటే అదే టిప్పు ఉంటుంది. ఏంటిది? ఉల్లిగడ్డ పొట్టు తీసి కళ్ళలో పెట్టుకోవాలి ఫస్ట్. ఉల్లిగడ్డ పొట్టు తీసి కళ్ళలో పెట్టుకోవాలి ఫస్ట్. అవునా? నువ్వు పెట్టుకున్నావు ఎప్పుడన్నా? నేను ఎప్పుడు పెట్టుకుంటూనే ఉంటాను. నువ్వు పెట్టుకో సారి. ఎక్కువ మంతుంది. అయ్యో ఏంద్రు మజాక్ చేసినా కానీ జర కొంచెం ఉండాలిరా. అరే మురళి బాగా కళ్ళలో ఉల్లిగడ్డ పొట్టు పెట్టిన. అరే చిన్నప్పుడు అది ఉంటుంది కదా, ఏం పండు అది? బత్తాయి. బత్తాయి బత్తాయి పొట్టు పెట్టేదిరా. అరే ఇక్కడ కంఫర్ట్ లేదురా. అరే కంఫర్ట్ లేదు. ఇక్కడ కంఫర్ట్ దొరకదు బావ, అది షాప్లలో దొరుకుతుంది. అంటే ఆ కంఫర్ట్ కాదురా. నువ్వు కంఫర్టే అంటున్నా, మరి కంఫర్ట్ అనాలి. కంఫర్ట్. నీళ్ళు ఎప్పుడు వెళ్తా రైస్ లా? అరే దేవుని కాడికి వచ్చినాం. దేవుని కాడికి వచ్చినాం మనము. 100 సబ్స్క్రైబర్ అయితే 100 సబ్స్క్రైబర్ అయితే బాలో నీ వంట బాగాలేకపోతే నీకు చెమ్మ చెక్కే, లేకపోతే నీకు చెమ్మ చెక్కే. బాలేదు తొక్కలేదు, చెక్క చెక్కే. నీళ్ళు పెళ్ళి అయిపోయిన 6 నెలలకి ఏమంటారుగా. అట్టగా దొంగలు వాటి 6 నెలల కుక్కలు మొరిగినాయి అంట. కూర కట్టు ఉందిరా అట్లా. ఎవరిది? నీదమ్మా. ఎట్లా వస్తుంది చూడు, వసిరావాలమ్మ సినిమాలో వస్తుందిగా. పంచు పలకనాకే పంచేస్తున్నావులే. నాకేం లేదు పంచు, కానీ పంచు లేదు లాగు లేదు కానీ. పంచ కాదురా పంచు. సబ్స్క్రైబ్ అని బావ. అరే ఎందుకురా నన్ను పరీక్ష పెడుతున్నావురా? పరీక్ష కాదు, ఎగ్జామ్. ఎగ్జామ్ కాదురా, పరీక్ష. సరే సబ్స్క్రైబ్ అని బావ ఫస్ట్ నువ్వు. సబ్స్క్రైబ్. ఇంకోసారి సస్ప్రే. సస్ప్రే అదే రా, సస్ప్రే. స్ప్రే ఏం కాదు, అదే సస్ప్రే. సంతూర్ స్ప్రే. సస్ప్రే. నీకేరా. అరే నువ్వు చెప్పురా. అరే బంటిగా పొద్దుగాల ఫోన్ చేసిండు. ఎవడు? మా లడ్డోడు పొద్దుగాల ఫోన్ చేసి అంటుందిగా, మమ్మీ నాకు గూగుల్ లేస్తుంది, గూగుల్ లేస్తుంది. ఎప్పుడు వస్తుంది అంట. అరే నిన్ననే వచ్చినా కదరా అని వాళ్ళ అమ్మ. నిన్న అరవిందకు వచ్చిందా? మండి తిన్నారు వీళ్ళు. బయటకు అవును లడ్డోడు అన్నాడు తినడానికి బయటకు పోయిన మామ అని. తీసుకొచ్చిన మంచిగా వేసినాక తినానా
ఇప్పుడు నేను అర్జెంట్గా వాష్రూమ్ పోవాలి అంటుండు. అరే అగుడు అక్కడ వాష్రూమ్ ఉందని చెప్పిన. పొద్దుగాల ఫోన్ చేసేమో మమ్మీకి అన్నాడు. వాళ్ళు టైం పనుకోవడానికి వచ్చిర్రు. ఇంకా ఫోన్ అని అంటే మాట్లాడింది. మమ్మీ నాకు గూగుల్ వేస్తుంది రాదు ఇవ్వాలంటే నిన్ననే వచ్చిన కదరా అంటే మీ అమ్మ నిన్ను వస్తే ఇలా రావా అనే నేను ఉండని నాకు గోడ దుంకుతా అంటుండు. టమాటాలు అన్నీ లేకు ఒక్కటే రెండా అది ఉంచోళ్ళు గడ్డ సరే రెండే ఉన్నాయి కదా, 2 కోసి. ఎన్ని ఉన్నాయిరా? ఇంకా ఉన్నాయిలే కానీ 2 కోసి. ఆ ఉల్లిగడ్డ ఆపి టమాటా కోయి అన్న. 2 ఉన్నాయి కొయ్య అన్నాడు. టమాటా నీలెక్కనే ఉందేమరా? ఏయ్ టమాటా నీలెక్కనే ఉంది. నువ్వు టమాటా కోసే వరకు అన్నం అయిపోతుంది నాకు తెలుసు. నువ్వు కథల పడద్దు. అంటే ఇట్టేనా టమాటా? అరే నాకు కోయడానికి వస్తలేదురా. రేపటి నుంచి నేర్పిస్తానులే. ఇంకా చాలా ఉన్నాయి. అవునరా మీరు బొమ్మ చూపిస్తురేంద్రా నాకు. ఇప్పటి నుంచి అన్ని కుకింగ్ వీడియోలే. మీ తమ్ముడు రాలేదు, మీ తమ్ముడిని ఎర్రగా చేస్తుంది. ఆడు వస్తున్నాడు కానీ ఈరోజు అర్జెంట్ పడుతున్నదేమో. ఫోన్ చేయ ఒకసారి. ఫోన్ చేయనా? చెయ్యి. మళ్ళీ అడ్డుగాని కాడుకోయినావురా నాకు తెలిసి. అని కాడుకోయినావు పోడు. హలో 100 మెంబర్స్ సబ్స్క్రైబరు స్పాన్సర్ ఉంటా అని ఇటు పోయినావు. ప్రోగ్రామ్ పడ్డది ఇటు వచ్చిన పనికి వచ్చిన. ప్రజెంట్ ఎక్కడున్నావు? కొట్టు మరి 600. స్పాన్సర్ చేస్తా అంటే మేము నీ మీద డిపెండ్ అయి ఉన్నాం. మీరే తింటారా? తిని తాని కొడతారు. అది నువ్వు వచ్చినాక ఆగుతామయ్యా. అప్పటి వరకు రెడీ చేసి పెట్టొద్దా? ఫోన్లో లేవు. ఫోన్లో లేకుంటే ఎట్లా మరి? బస్సుకు పంపి. బస్సుకు పంపి. చూడు మరి 4656. అంటే అది నెంబరా లేకుంటే పాస్వర్డా? మీరు మీకు ఇప్పుడు మెయిల్కి వచ్చిందారా? పొద్దుగాల నుంచి ఇప్పుడు అయిందా మీరు? నీకు పని ఉన్నట్టే మాకు పని ఉంటుంది కానీ బావా నువ్వు లేక మొత్తం చిన్నపోయినాం అందరం. నేను అనుకున్నా ఈరోజే ఉంటుంది అనుకున్నా. ఈరోజు లేదు, నువ్వు వచ్చే వరకు అవుతుంది. నువ్వు ఎన్నింటికి వస్తావు? నేను వస్తాను ఇక ఎంతసేపు. నా 5 అవుతుంది అంటే 6 పన్నే ఉంటా. ఓ నువ్వు వచ్చే వరకు రెడీ అవుతుంది. చక్కగా బండి తీసుకొని ఇడికిరా. ఎడికిరా చెప్పు. మన నువ్వు దావత్ చేయలే కానీ మేము ఇన్నే ఉంటాం కదా. నేను ఒక్కనే వచ్చున్నావు అంటున్నావు అట. అందుకే నీ బండి ఉంది. 7ంటికి అవుతుంది చీకటి. ఇక్కడ లైట్ ఉందిగా, లైట్ వేసుకొని కూర్చున్నాం. సరే ఫోన్ చేయి. లేకుంటే ఎత్తుకొని పోయి క్యాంప్ కాడ కూర్చుందాం. ఆడైతే నీళ్ళు అన్నీ ఉంటాయి మనకు మంచిగా మంచిగా మొక్కు వస్తాం. కానీ నువ్వు పైసలు తీసుకొని రా వచ్చేటప్పుడు. 800 ఎంత అయింది అది? ఒక 3 8 ఒక ½ మందు తీసుకొని రా. ఇగో ఫ్రెండ్స్, ధనాల పొడి వేస్తున్నా. బగారన్నం చేస్తున్నాం. వంట బాగాలేకపోతే నీకు చెమ్మ చక్కే. ఇట్లా అనాలే నువ్వు. అదే అంటున్నా. నీ టేస్ట్ చూస్తా. మూత తెచ్చి పెట్టు దీని మీద. చెమ్మ చెక్క లేదు. బావా నువ్వు దేవుని కాడ ఏం మాట్లాడుతున్నావు బా? అది అంటలేంట చెమ్మ చెక్క అన్న. నేనే ఉన్నా. ఇక తప్పేం కనపడదురా. జంబలకి పంప సినిమాలు వాళ్ళకు దొరికినట్టు నీళ్ళు మనకు దొరక. బావకే ఎదురు ఫస్ట్. బావ ఒక డాన్స్ చేయబా. మూత పెట్టు.
మూత పెట్టు మూత పెట్టాలా? అరే గిసన్ చిన్న చిన్న పనులు చెప్పురా, నాకు పెద్ద పెద్ద పనులు లేకపోతే నేను ఇంతసేపు ఎంత పెద్ద పని చేస్తుండవు మరి. కూరగాయలు ఇన్ని కూరగాయలు కాదు, కూర అలా చేద్దామని చికెన్ అలా నుంచి తీయనే లేదు. ఇలా చేద్దామని గిన్నె కడుగుతావు. మా వాళ్ళు అయితే చాలా అంటే చాలా కష్టపడుతున్నారు వండే గిత్త బువ్వకి. బువ్వకు వండే సామాన్ తక్కువ అయింది కానీ గిన్నెలు చాలా పెద్దగా కొడుతుంది నాకెందుకు. అబ్బే ఇవి దేని కాడి గిన్నెలు మనవి కాదు. నీ చేతులతో మంట పెట్టరాదు బా. అవును బావా, పోయిలా అబ్బా నీ చిన్ని చిన్ని చేతులతో నీ అల్లా మంట పెట్టొచ్చుగా బా. ఎందుకురా నన్ను బుజ్జిగా అడుగుతుర్రా, బుజ్జిగా అడుగుతుర్రా. ఎందుకురా నేను పని చేయకుండా ఉండలేకపోతుర్రు కదరా బావా. ఫుల్లుగా మీకు ఈ వీడియో అక్క చూసింది అనుకో, రేపటి నిన్నే వంట చేపిస్తుంది. అంతేనా? ఆడ పోయి ఏమో పని చేసావా అని ఇంట్లో చేయవయ్యా బా. మళ్ళీ రెండు అవుతాయేమో కానీ రెండు ఒకటిసారి అయితే మంచిదేగా. ఏంటంటే అంత పెద్ద గిన్నె దీంట్లోనే పెట్టిన రాదు. ఓకే ఎట్టంటే అట్నేరా. ఐ లవ్ బొమ్మార్దులు, ఐ లవ్ బొమ్మార్దులు. నేను మాధవ్ సినిమాలో కూడా చేస్తున్నా, చక్రవర్తి సినిమాలో ఈగ చేపిస్తాం. నిజంగా చేయాలన్నా, ఆ సీన్ రీక్రియేట్ చేయాలి బావకి. మన ఇద్దరం గట్టిగా నిజంగా మన ఇద్దరం కూడా బాగా ఎర్ర కావాలి. డబ్బు కాదు ఆ సినిమాలో డబ్బు, ఈడ వేరే. వానరాలే అన్న నిన్న ఉంటాయి. అరే అగ్గిపెట్టి ఇగో రైస్ వేస్తున్నా ఫ్రెండ్స్. ఎంత పని చేసా, నన్ను కూడా మంట పెట్టించిర్రా మీరు. బాగా అంటే లెక్క లేదురా. పొయ్యి కాడ ఏం చేస్తాం, కలికాలం రా మీతో. మా అన్న చూడు ఆ పొయ్యి ఆడ మొత్తం మంటలేదు, మంట పెడతావు మొత్తం పొగ చూడు ఎట్లా వస్తుందో. మీ అన్న బట్టకు ఆ పొట్టకు ఆ పొయ్యికి సరిపోయిందిరా నాకు. నువ్వు 6 ఊర్లు అందగాడు పంటగా. ఆ పొట్ట గిట్ట ఉన్న రోజులు ఉన్నాయి బావా. ముంగల పొయ్యే అయిపోయినాయి అవిటి. స్లిమ్ మాకు తెలవారుకుంటావు బయట. మీరు నేను ఒకటేనారా? అబ్బా ఐఎమ్ స్లిమ్ బాయ్, ఐఎమ్ స్లిమ్ బాయ్. నువ్వు వేరే మేము కాదు అన్నా, నాకు ఒకటి అర్థమైంది ఇలా. స్లిమ్ ఓకే, బాయ్ అయితే కరెక్టా కా అని డౌట్. నాకు కూడా ఎప్పటి నుంచో డౌట్ ఉంది కానీ ఏం పెట్టిండు చూడ మంట. మంట పెట్టినా మేడం అల్లా కొంచెం కూడా మాట్లాడలేదు. మళ్ళా ఏమన్నా మాట్లాడమంటే మాట్లాడతాడు. ఈ కవర్ ఈ కవర్ అరే అలా ఒక కట్టె మండ ఎట్టుంది తీరా. కాలకట్టె కాలంగా ఎగేస్తారు చూడు అంటారు చూసినా. బల ముద్దుగా ఉన్నావా పండుకోతి లెక్క. ఇప్పుడు వింటున్నా ప్రొడ్యూసర్ ఇంకా అప్పుడు ఆవుతాడా ఇది. ఈ ఆయనకి ఇప్పుడే సబ్స్క్రైబ్ అని వస్తలేదు, అప్పటికి ఏమంటాడో మరి. సబ్స్క్రైబ్ అని బా బట్టల షాప్ అంటాడేమో. యో ఫ్రెండ్స్, అన్నం అయితే ఉడుకుతా ఉంది బా. దాన్ని పెట్టు, ఇవాళ నీతో చికెన్ చేపిస్తా. మా అన్న చెప్పినట్టు చేయి బావా. చెప్పినట్టు చేయి బావా. మంట పెట్టినావు. మా అన్న ఏమన్నా వంటల స్కూల్కి పోయినా అయితే జోలు చెప్తావు. హోటల్ మీద ఏమిటన్నా చేసిందా తాత? మా బావని చెప్తావు జరా. చదువుకున్నారా మీ అన్న? చదువుకుంటా నువ్వు ఏమో ఏదన్నా చదువుకున్న వాళ్ళకి సరిపోతుంది అబ్బా. కాదు, ఉప్పు పసుపు అంటే కూడా తెలియదా నీకు? షాపులు ఉంటాయి బావా పసుపు తెల్లగొండి ఉప్పు పచ్చగా ఉంటుంది కదా. కాదురా ఉంటది రా. బాగా వల్ల ఉల్లిగడ్డ లేవు, టమాటా లేవు చెప్పు. అవతల ఉల్లిగడ్డలు, ఇతర టమాటాలు, ఇవి పచ్చిమిర్చి, కర్రమాకు అంటే అవతల సైడ్ ఉంది. అవతల సైడ్ ఉంది కాదు బావా. అదే నేను నీ పైన ఉంది చూడు, అది కరివేపాకు. అరే ఇదేమంటారా టమాటా ఆకులు బావా అవి.
ఇవేమో కాయలు ఉన్నాయిరా. పప్పు, కందిపప్పు. బావా ఆ ముఖం ఏంది బావా? ఆ ఎరుపు ముఖం, ఏయ్ ఏమంటున్నావు? ఆ ఎరుపు ముఖం ఏంది బావా? ముఖం కాదు, ఎర్ర ముఖం, రెడ్ ముఖం. దాని తెలుగులో ఏమంటారు బా? ఎరుపు, ఎరుపు అనే అంటారు. ఎరుపు బా. నీ ముఖం ఎరుపు కానీరా, ఇది కానీరా. బా. నీ ముఖం ఎరుపు కదా. అరే నువ్వు వంట చేయరా ఫస్ట్. బా ఈరోజు చికెన్ నీతో చేపిస్తా. నీతో. ఇదేం కాయ చెప్పు. అదా టమాటా కాయ. వేపకాయ. ఏపకాయ. యాప కాదు అది, వేప. వేప అను. అరే తింటారా? జుక్తారు. బా ఒకసారి చుక్కు బా. అన్ని కామెడీలు చెప్పకరా. ట్రై చేయనా? ట్రై చేయనా? చెయ్యి. ఎందుక మా అక్కతో తిట్టిద్దావనా? ఏయ్ తిన్నప్పుడు తినకపోయే తీయ ఉందిరా. తీయ ఉంది. తిను. అయిపోయా. బలం వచ్చింది బాగా. తిన్నావా? నిజంగా తిన్నావా? బా ఇలా ఉల్లిగడ్డ లేవా? జస్ట్ ఇట్లా బా ఉల్లిపాయలు, ఉల్లిపాయలు, ఉల్లిగడ్డ. మేము ఉల్లిగడ్డ అంటాం మా తెలంగాణలో. ఏ బా చికెన్ కూరకి ఉల్లిగడ్డనే ఎక్కువ టేస్ట్ వచ్చేది. అన్నా మనకు కామెంట్ వచ్చిందన్నా. అట్లనే అట్లనే పచ్చిమిర్చి కూడా ఏ బా. వణుకుతున్నాయండి బా చేతిలో. 90 ఏజ్ వచ్చినా ఏంది? అల్లాడిపోతున్నాడు మా పిల్లాడు. వేడికల్లా ఆడిపోతున్నావా? లేదు, కర్రీ చేయడం మొదలుసారి. అది పని బావా, పరి కాదు. కర్రీ అంట. కొన్ని ఉంచుకో బావా. అరే కరివేపాకు, అది కర్రేపాకు. బా కలుపు బా. నీ చేతోని, నీ ముద్దుల చేతోని కలుపు. నేను ఆకేస్తాను. ఆకేసి ఒక్కేసి. ఆకు తింటావా నాయన? ఆకు కొన్ని కోక తిను. కోక ఆకులు కోకలు తినర్రా. చికెన్ తింటారు, సుక్కేస్తారు, ముక్కేస్తారు. అలా మూతది అన్న ఎంతవరకు వచ్చింది? అయిపోయిందా? ఉడుకుతుంది. మా అన్న చేతి వంట ఈరోజు తింటున్నా. అబ్బా మన ఇంటికి గారా? అరే నువ్వు వండావనా? అరే అదేంద్రా మన రైస్. కూడా- అరే అరే రైస్ లో వాటర్ తక్కువ అవుతున్నట్టుందిరా. అయితే మేము మళ్ళీ వస్తాం కానీ మన కోడిగుడ్డు కూర తిన్నావు గారు. ఎటుందిరా? ఓహో, అంటే చికెన్ అంటున్నా. నా బగారా రైస్ చికెన్ అంటున్నా, కోడిగుడ్డు కూర కాదు. కోడిగుడ్డు. ఓకే. అక్క చూడక పెద్ద మోసగాడక్క. ఇంటికాడ చేయడు కానీ ఈయన మేము తిడుతుంటే చేస్తాడు. నువ్వు కూడా పొరక పట్టుకుంటే చేస్తాడకు. గుర్తుపెట్టుకో, కోడి కూడా ఆయనే కోచిండు. కోడి ఆయననే కోసిండు. అరే మీరు లేని పని కథలు పెట్టద్దురు. వీడియో ఉంది. అదే అంటున్నా. అరే అది తీయలేదన్నా మనం. కోడి కోసేది తీస్తుంటే ఈయనకు ఇంటికి పోయినాకుండు. అరే తింటేనారా? టమాటాలు వేయాలా? టమాటాలు కాదు, అది జర పచ్చ పచ్చ కానీ పచ్చిపోయి. పచ్చిపోయి బావా. ఏదిరా పసుపు? ఇంకెన్నాడు బావా, మా అక్కలు చెప్పి మేము చెప్పి ఏంది బావా. మీరు ఏమంటారు కదరా సీనియర్స్ వంటలల్లా. కుక్కర్స్. కుక్కరు కుకింగ్స్. కుక్కర్స్ కుక్కర్లు కాదు. రైస్ కుక్కరా? రైస్ కుక్కరు, పప్పు కుక్కర్ అన్నాడు చెప్తున్నా. కొంచెం కదబ్బా. అంటే దీన్ని ఏమంటారా? చిట్కడ అంటారా? ఒక చిన్న స్పూన్ అంతా. ఒక చిన్న స్పూన్. బా చిటికే బా. చిటికే. ఏ చిట్కరా? చిటుక. చిట్టుకలు చిట్టుకలు. సరే ఆగు బా. ఏ బా చిటికే బా. ఆ ఊపకదా నాన్న ఇప్పుడే. ఏది బా సప్పుడే లేదు. చిట్కలు అట్లాగో. ఇది చూడు నా చూడు. ఓవర్ సప్పుడు వచ్చిందా? ఇది కర్రీ చేస్తున్నాం కదరా, జాబ్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్. అరే ఫస్ట్ వేయాలి కదరా. మేము మామూలు ఎట్లా వేస్తాం, మామూలు వెనుకనే వేస్తారు. కలుపు మంచిగా కలుపు. నేను మన పెళ్ళి అనుకుంటున్నావా ఏంది? పెళ్ళి ఏ పెళ్ళి అయినా వంట అయితే వంటనే కదరా. మీ ఊరు మొత్తం మొన్న ఇండియాను షేక్ చేసింది కదా. అంతే మళ్ళా. ఎందుకు ఏది న్యూస్ వల్ల? ఆ న్యూసా? నక్కలగండి ప్రాజెక్ట్. జయప్రకాష్ రెడ్డి సినిమా తీస్తాడు ఆయనేనా? ఆయన వేరే. ఇదిగో చికెన్ వేస్తున్నాం.
కలుపు బావు. చిన్ని చిన్ని చేతులతో కలుపుతున్నాడు అండి బాబా. పట్టుకోవడం ఎలాగరా? అరే అన్న ఇదన్నా కవర్లే అన్న జాయింట్ వేసి ఇగో ఆ పేపర్ ఇగో ఇక పేపర్ చూడు. ఉప్పు తెచ్చిందో ఏమో తెచ్చినా వల్ల ఇంకోటి ఉందిగా. అరే ఇది ముక్క కొట్టేసేయలేదు అసలురా. ఇదేనారా నీ పంతానం? అది వస్తుంది అందుకే రావాలి. అనుకోని ఇమాజిన్ చేసుకో. ఇట్లా ఉందిగా రాని బాబా సగం సగం పనులు చేసిపోతావు అంటే ఏంది నువ్వు? ఎంతైనా మీ అన్నకు నాతో ఓకే నాకు లేదురా. నేను అన్ని సగం సగం పనులు చేస్తాడు. ఇప్పుడు చేసిందంటే ఇంత 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 తింటాడు. మళ్ళీ ఏంటంటే తినలేదనే చెప్తాడు. ఫస్ట్ అది మాడిపోతుందమ్మా. కట్టెలా నిలుసు రాదు. బావా గిల్ల మంటనో ఇట్రా బావ, పొగ పొగ వస్తుంది. బావ చాలా కష్టపడుతున్నాడు. ఏదో మాట వరుసకి జోక్ అంటాం కానీ బావ మంచి పనుడే. నిజం నిజం చెప్తే కూడా నవ్వుతావు బావ నువ్వు. అరే ఈ మంట పెట్టాలా ఇక్కడ? మంట పెట్టకు బావా. గుంజుకుంటున్నది ఆ కట్టెలు తీసి. బావ పనోడ్రా పనోడ్రా. అలోడే పనుడే. ఎంతనా రోజుకి ఎంతనా? రోజు 150. 300 ఇస్తానులే. కాదు బా, చికెన్ కొడితే కొట్టినావు. నీకు ఇంత పెద్దనా? వస్తున్నా కదా. చికెన్ నాదేనారా? ఏది చూపి అది ఎదురురా ఇంత పెద్ద. బా ఆయన తిందామని కొట్టుకున్నది. ఆయన వరకు తిందామని కొట్టుకుంటుందని. మరి ఇంత అన్యాయమా బావా? అరే కావాలని మమ్మల్ని డామినేట్ చేస్తారులేరా. నన్ను ఒక్కను చూసుకొని అంతే. మమ్మల్ని అనకు, నన్ను నమ్ముతాం. ఇక్కడ నువ్వు ఒక్కనే ఉండవు. సరే నన్ను ఎందుకు డడామినేట్ చేస్తావు? నేనేం చేస్తలేదు. దమ్మును తెచ్చుకోపో. తోడుకి నీకు దమ్ము ఉంటే పాలల్లో తోడుకు తెచ్చుకున్నాడు తెచ్చుకోపో. పాలల్లో తోడుకు తెచ్చుకున్నాడు తెచ్చుకోపో. అరే కట్టె పెట్టనా? కట్ట పెట్టు. మీ తమ్ముడు వస్తాడా? కాదురా కట్టె పెట్టనా? పెట్టు మీ తమ్మునికి. కాదు నీకు. పొయ్యిలో పెట్టు ఫస్ట్. పొగ వస్తుంది. బాగా తినకుంటే ఏమైతుందిరా? సరే తినండి మీరు. తినండి బ్రో, నేను ఉన్నాను. రేపు ఈవెంట్ ఉంది నాకు. అబ్బా కెమెరామెన్ నేనే. నేను వీడియో తీయకుండా ఎట్లా? కాదు బ్రో, తినండి, చేసుకొని తినండి. ఎల్లుండి వెళ్ళండి. ఓకే కాదు, నీ హైదరాబాద్ ప్రయాణం ఎప్పుడా? రేపు వద్దాను కదా నువ్వే. రేపు నాకు ఈవెంట్ ఉంది. నీకు ఈవెంట్ ఉంటే ఎల్లుండి వద్దాం. ఎల్లుండి కన్ఫామ్గా. ఎల్లుండి కన్ఫర్మ్. బుధవారం రోజు వద్దాం. ప్రూఫ్ ఉంది, వీడియోలో ప్రూఫ్ ఉంది. కన్ఫర్మ్ చేసుకో. ఓకే అన్నా ఎల్లుండి ఫిక్స్ అయ్యింది. నేను ఇప్పుడైనా పోదామంటే వస్తా. అబ్బా ఆ టవల్ ఇక్కడ దొరకని బాగుంది. మసి మాట తప్పుడు మా వంశంలో లేదురా. అలా నల్ల టవలే కారా? కథలే వద్దురా. సరేలే నేను ఉతుకుతున్నా. మీ అక్కలేక అన్నా పోతుంది. మన అక్కకి ఇబ్బంది అయితే చేద్దామని చూస్తున్నా. ఆయన నాది చెప్పాను అక్కకి ఫోన్ చేసి, అక్క ఇవాళ తువ్వాల బావతో ఉతికి అని. నాకైతే తెలియదు. ఎంతసేపు చేస్తావా? నువ్వు కావాలంటే నీ సొక్క తీయాలి. కాదు 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 అంబి అని ఒకసారి. ఎంతసేపు చేస్తావు మమ్మీ? అమ్మి కాదు, ఎంతసేపు చేస్తావు మమ్మీ? అమ్మి కాదయ్యా అది. అమ్మి కాదు. చూసావా, డామినేట్ డామినేట్ అని నువ్వే అయిపోతున్నావు బా. అదే అమ్మి. బా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అని నాలో ఒకటేసారి చెప్పా. చెప్పు. ఓకే ఓకే ఇటు 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 తిరిగి చెప్పు. అటు తిరుగు. ఓకే ఓకే రెడీ రెడీ రెడీ. ఓకే ఓకే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ సార్ మళ్ళీ ఫస్ట్ కాదు. సబ్స్క్రైబ్ చేయండి, ఓకే లైక్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ నొక్కండి. అక్కడే చెప్పు, నాకు కాదు. నీ కూడా చెప్తున్నా. నేను అల్లరి నొక్కిన అక్కడే చెప్పు. షేర్ వచ్చిందండి వయ్యారి, వచ్చిందండి వయ్యారి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. సో స్ప్రైట్ అని బావా, థమ్స్ అప్ వద్దా? స్ప్రైటేనా? థమ్స్ అప్, స్ప్రైట్. అరే నువ్వు ఏమన్నా తెచ్చినావు ఇప్పుడు? పప్పు చారు తెచ్చిండు. ఏ గదే మరి ఇప్పుడు నువ్వు తినవుగా ఈ రోజు బావా. నువ్వు తినవుగా. కాదురా, ఇదే తాగుతా కూల్ డ్రింక్స్.
థమ్స్ అప్ అంటే ఇక్కడ కష్టం, మన ఇక్కడ చేపలు కొంచెం ముంగలకై తెచ్చుకోవాలి. ఇప్పుడు నువ్వు అన్నావుగా స్ప్రైట్ అని, స్ప్రైట్ తెచ్చుకోపో. స్ప్రైట్ తాగు. ఇక్కడ ఉండదు బా, ఆడ ఇక్కడ ఊరు ఉంటుంది, ఆడ పోయి తెచ్చుకుందాం. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? 10 కిలోమీటర్లు ఉంటుంది. 10 ఉండదు కానీ 1 ఉంటుందేమో. మనం ఏం ఓన్లీ స్ప్రైట్ థమ్స్ అప్ ఇక. నేనైతే పల్పి తాగుతా. పల్పి అందరం పల్పిదేనా మరి మొత్తం? ఓకే. అరే నువ్వురా, ఆయన కూడా పల్పి. పిజ్జా తాగుతారా? ఏ తాగొద్దు బాబా, పల్పి తాగు. అంటే అట్లని కాదు నాకు. పల్పి కూడా తాగా. అది తాగుతావా? అది అది అదంటే తెల్లాడిది తెల్లాడిదిరా. కల్లా తాటి కళ్ళు, ఈత కళ్ళు, అది న్యాచురల్ కళ్ళు ఈ టైంలో అవుతుందా? కళ్ళు కాదు కానీ ఇప్పుడు అవుతుంది. ఇప్పుడు అవుతుంది కానీ మన కాడ కాదు. అదే అంటున్నా. బావకాడ అవుతుందా? బావకాడ అవుతుందా? అరే నేనేమన్నా తాడెక్కుతున్నానా, లొట్టి దించుతున్నానా? తాళ్ళలో కొదామా? అరే రేపు తాళ్ళలో కొదామా రా? మల్లెపిల్ల మస్తు అమ్ముతారు తాళ్ళు. ఆ తాళ్ళు కాదురా, ఆడ కల్లిపి తాళ్ళు ఉంటాయి కదా. ఇప్పుడు కాదు బావా ఈ టైంలో. చెట్లలో మంచి ఒక ఆంటీ బొంగులు. బొంగులు కాదు, టమాటాలు ఫస్ట్. కాలుతుందిరా. మరి కాలదు అయితే అది. ఫ్రిడ్జ్ అనుకుంటున్నావు అయితే? ఫ్రిడ్జ్ అనుకుంటున్నావు అయితే? నువ్వు యాక్టివ్గా ఉన్నావు లేవంటే చేస్తున్నా. అరే నిజం రా. ఏనా ఏ బా టమాటాలు వేస్తున్నా. ఏ బా ఓకే. అరే అంటే మనకు ఉపయోగపడతా అదిరా? నువ్వు చేసి ఉపయోగపడుతుంది. ఏ ఉన్నాను బా క్లీన్ చేసి వాటర్ వస్తుంది. దాంట్లో నీకు పెట్టేది. ఓ ఇల్లు నేను తినను రూ. ఏమైతుంది బావా? ఇది అన్ని టమాటాలు, కూరగాయలు కోసి. అది కాదురా, ఇగో ఇక్కడ చాకు తెగింది. ఒక రోజు కొంచెం కవర్ చినిగిపోతేనే డాక్టర్ ఫోన్ చేసిన సార్. నేను ఇట్లాంటివి వాడకండి, అంటే మాకు కొంచెం టైం దొరకక ఇవి తీసుకురావాల్సి వచ్చింది. కానీ ఇట్లాంటివి వాడకండి. ఇట్లా పోయి ఉంటాయి ఇట్లాంటివి. ఇది వాడండి కరెక్టే, కానీ ఇట్లా అయినవి వాడకండి. కవర్ ఉంటుంది కడుపులో పోతుంది. పోతే ఏమవుతుంది బా? పోతే ఏమవుతుంది అంటే నీ కాడకు వస్తాడు అప్పుడు సూదేసుకొని. మళ్ళీ అదే బయటకు వస్తుంది. వస్తే ఏం కదా, రాకపోతే ప్రాబ్లం రాదు. ఇటనే వండుకుంటే ఇక ఫ్రై. ఇది మనకు ఎసరు కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ వే బా. కొంచెం పోయి బా. అరే బాగా నీళ్ళు చెయ్యే వస్తలేదు నీళ్ళు వెనుక. ఎక్కువైతే మళ్ళీ నన్ను అంటారు. ఎక్కువ అయితే వీళ్ళిద్దరు, నేను ఒక్కనే. ఏనా బా ఇట్లా కొడతావుగా బా. నార్మల్ వాటర్ ఉన్నాయి అలా. నువ్వు కూల్ వాటర్ బాటిల్ ఏం తీస్తున్నావు? ఇప్పుడు పోసింది నార్మల్ బాటిల్, ఎంతసేపు పోసింది. అవునా? ఈ 2 కూల్ సీల్ అన్నవి. బా ఏమన్నా చికెన్. అరే ఇలా నా పాత్ర లేదారా చికెన్ లా? ఉంది. బావా చికెన్ చేసిందే నువ్వు బావా. ఒప్పుకుంటా మేము. సరే మంచిగా మీరు ఒప్పుకుంటారా? చూసిన వాళ్ళు ఏమన్నా అనుకోని కానీ మేమైతే ఒప్పుకుంటాం బావా, నువ్వే చేసినావు. వాళ్ళు ఏమన్నా ధనాల పొడి, వాళ్ళు మంచోళ్ళు. కొత్తిమీర ఉంది గిల్లిన బా, అది ధనాల పొడి. ఇది ఓకే. ఫస్ట్ ధనాల పొడి వేయాలి బా. అరే కొత్తిమీర ఎప్పుడు రా? లాస్ట్కి వేయాలి. ధనాల పొడి వేసి జరసేపు ఉడికిన తర్వాత కొత్తిమీర వేయాలి. చికెన్ మసాలా. అరే కొత్తిమీర ఇలా కట్ చేసేనా, తర్వాత కడుక్కొని వేసుకున్నా. ఇప్పుడు ఎక్కువ కావాలా తక్కువ కావాలా? ఇంకా ముగ్గురనే చాలా, అంత చాలన్నా, ఇంతే చాలు. ఓకే. అంటే కొద్దిసేపు అయితే గుంజుకుంటుంది మళ్ళీ. పోసి పెట్టు మరి, అప్పుడు ఉడికి గుంజుకుంటుంది కదా, కొంచెం మోసి పెట్టు. సరే కొద్దిగా వాటర్ బా. పెద్ద మనిషికి లేట్ అవుతున్నట్టుంది, మనమేమో చాలా లేట్ చేస్తున్నాం. ఏ ఊరు పెద్ద మనిషి? కొరట్లనేనా? మన కోసం ఇంతసేపు కూర్చున్నానా పెద్ద మనిషి. అమ్మి నువ్వు తీసేసింది చాలు, ఇది ఒక్కటి అయిపోతుందా? అమ్మి కాదు అది, అంబి కానీ ముద్దుగా అమ్మి అని పిలిచి అమ్ములు అను మరి, లేకపోతే అమ్ములు అను. ప్లేట్ది ముద్దుగా. ఏంటిది అన్న ఇప్పుడు? ఇప్పుడు ఏం చేస్తారు? కొత్తిమీర నాటుకోతాం.
కాదు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారన్నా? నైవేద్యం పెట్టొద్దురా దేవుడికి. ఆహా, దేవుడికి నైవేద్యం. ఓకే ఓకే. లేడు అంట తీసుకో బావా. అంటనా ఎట్లా? అంటారు బాటిల్ నీళ్ళు వస్తాడు. ఇక్కడ ఉంది బాటిల్. ఏ అది కడగరా అది బా. ఓకే ఓకే, మీరు ఎట్లా చెప్తే అట్నే. అసలే కొంచెం లోక జ్ఞానం లేదురా నాకు. లోక జ్ఞానం లేదు. లోకేనా? ఇంకా పూల పిల్ల ఒక షాప్ కాడ దొరుకుతాను, తీసుకుంటా. 15 రూపాయలు కిలో. ఏంటిదిరా జ్ఞానమా? జ్ఞానం. అరే జ్ఞానం పడుతుంది అంటారు చూడు ఇప్పుడు. అది వచ్చినప్పుడే మళ్ళీ ఓకే ఓకే. ఇంకా మీ అన్నకున్నంత తెలివి నాకు లేదురా. అందుకే అంటున్నా, గిడ ఉంటుంది పూలపల్లి కాడ షాపు. ఆయన పేరు నారాయణనో ఏమి ఉంటుంది, ఆయన కాడ దొరుకుతుంది కిలో ఇంత అని. మరి అన్నయ్య వరకు ఇప్పించినట్టుండు 15 రూపాయలు అంటుండు. కుమార్ బాగా ఇప్పించేది. ఓకే, రైస్ చాలా మంచిగా చేస్తాడు మొన్న, వంటలు బాగా చేస్తాడు మొన్న. అంటే మనకు కరెక్ట్ కొలత ముందే కొలత పెట్టుకుంటే ఇంకా మంచిగా వస్తుంది. బాబా ఏమన్నా చేసినావా? అమ్మి అమ్మి అమ్మికున్నావా? మోదది అమ్మి హైలైట్రా. బాబా బాబా ఇటువంటి పని పిల్లగా నువ్వు ఆ 15 కిలోలు 15 రూపాయలు తెచ్చుకో బా ఫస్ట్. నిజంగా నేను కూడా ట్రై చేయాలి. బొంగులో చికెన్ చేస్తాదరా? బొంగులో చికెన్ ఏంది అల్ల పెట్టి అన్ని కలిపి అల్ల పెడితే అయిపోయి. బొంగులో చికెన్ చేస్తా. బొంగులు కావాలి కదా, అవి ఇక్కడ దొరకవు. అంటే దాదా ఏం బొంగులు రా? అల్ల మరి ఇళ్ళ పడితే అల్ల వేస్తే ఇసం అవుతుంది అది. అంటే నేనేమంటున్నా అంటే మామూలు బొరుగులు ఉంటాయి చూడాలి, ఆ బొంగులా? ఎల్ల కాదు. సరే సౌండ్ సపోర్ట్ చేయలే కొంచెం అన్న. బాగా కూస్తున్నాడమ్మా వచ్చి. చేసి బిజీ అయిందంటావు? బిజీ అంటే ఆయన ఎవరితో మాట్లాడమ్మా. 15 బస్తాలు చాలు. 15 మస్తు. 1500 అయితే 1500, 110 అంటే 1600 అయితే 1600 ఎక్కడ 1650 అవుతాయి. ఎందుకు 120 అన్నాడు? 120 అన్నాడా? బస్తాలు ఎన్ని వస్తాయంటనా? 100. 100 కాదు 120 అన్నాడు. 100 అన్నాడా ప్యాకెట్లు? 100 అన్నాడు, 120 అన్నాడు. బాగా ఫస్ట్ ప్రసాదం బట్టి ఓకే ఫ్రెండ్స్, వచ్చాము, వంట చేసుకున్నాము, అందరు కూర్చున్నారు. బకెట్ కూడా దగ్గర పెట్టాలి. బాగా జేబులో తిరిగి పెట్టుకొని తిరగాలి బాగా నువ్వు ఒకటి. బకెట్ కూడా దగ్గర పెట్టాలంట. హాయ్ ఫ్రెండ్స్, వంట అయితే ప్రస్తుతానికి అయిపోయింది. ఇంకా తినాలి. ఇంకా తినే నువ్వు రా. ప్రసాదం ఇచ్చినావా? ప్రసాదమే. ఓకే చూసుకో చూపి. అన్న ఇక్కడ లైట్ కూడా ఉందిగా. మంచిగా అయింది అన్న కూర, ఫుడ్ మంచిగా, చాలా మంచిగా. యాక్చువల్ ఏం తెలుసారా, లక్ష్యాడు వచ్చినప్పుడు చిన్న పిల్లాడు, పుట్టినప్పుడు ఎవరైనా చిన్నపిల్లలు. కాకపోతే మనకు కొంచెం వెనక ముందు అవ్వలేదు. కాదు కాదు బాబాల్ నాకు నేను బాబాల్ చోట్ల అంటే మామూలుగా బాహుబలి షూట్లో పోయినావా బా నువ్వు? దించిన వాళ్ళు ఉంటది కదా, అంటే ఇట్లా బస్ ఎక్కేది అది కాదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మీ సినిమాలో ఛాన్స్ ఇస్తాం, సీరియల్ అవును అది ఏదో అంటారు. దగ్గరికి పోయినాము అంటే వాళ్ళు ఒక సైజ్ ఇస్తారు 6.6 అలాంటి ఫోటోలు అడిగారు. ఫోటోలు ఇచ్చిన వాళ్ళ కంటెంట్ చెప్పమన్నాడు, చెప్పిన అమీర్పేట ఉంటుంది కదా, అమీర్పేటలో గుడి దగ్గరికి రా అన్నారు, జీతాలు ఆఫీస్కి పోయినా అవన్నీ ఇచ్చేసి వచ్చిన తర్వాత రాకపోన్నారా? షూట్ టైంలా బబాల్ షూటింగ్ రామోజీపల్లి సిటీలో అవుతుంది, మీరు రాండి అని చెప్పారు. షూట్కి పోదామంటే వీలైతలేదు, ఇక్కడ వర్షను. అప్పుడు మీ లక్కీ గాడు వచ్చింది చిన్న పిల్లగాడు, పుట్టినప్పుడు ఎవరైనా చిన్నగా ఉంటారు మరి. ఏందన్నా ఏదన్నా పోలేను, నాకు తప్పదులే. ఇంకొక విషయం ఏంటంటే మా షోని కోసిరు,
మా వర్షం కోసారు, నేను కోయలే, నేను పక్కన ఉన్నా కదా, నా ప్లాన్ వేరే. ఎవరి అంటే ఇద్దరు కలిసి కోసిరా సపరేట్ సపరేట్? ఇద్దరు కోసారు అంటే మొత్తం పొత్తులు వేసారు, మా అన్న మా తమ్ముడు. అవునవును. నువ్వేలే మరి నీకు లేనప్పుడు నీకెందుకు సంబంధం అది? ఏంటంటే నేను కూడా ఉన్న అమౌంట్ అయితే పెట్టిన. ఓకే ఓకే, అట్లా చెప్పు మరి, ముగ్గురు పొత్తులు అని చెప్పాలి. అదంతా జోలు మాకు అనవసరమే. వరిసేను పోయి పత్తి చేను పోయి పల్లి చేను పోయి అది కాదు, లక్కీగాడు పెట్టినప్పుడు లక్కీగాడు చిన్న పిల్లాడు బాహుబలి షూటింగ్ లో పోయి ఉంటే ఈ రోజు నాకు ఎంతో గంతో అనుభవం వచ్చేది. అది కాదు, బాహుబలి షూటింగ్ లో నీలాంటి వాళ్ళు మస్తు 1000 మంది అది కాదన్నా, నాకు అనుభవం వచ్చేది అని అంటున్నా. దేనికి అనుభవం అంటే ఇప్పుడు షూటింగ్ అంటే ఇట్టుంటది, సినిమా అంటే ఇట్టుంటది. నన్ను తీసుకుపోయి 300 ఇస్తారు, 200 ఇస్తారు, నాకు 300 ఇస్తారా అన్నారు డైలీ. అలాంటిది ఇట్లుంటది అని నాకు తెలిసేది, కానీ ప్రతిసారి నాకు అదే బాగా. జరిసేపు కూర్చున్నాడు టవల్ పట్టు అత్తాను కాగానే పట్టు తుడుచుకో. ఈ రోజు మీ వల్ల మా వల్ల మా వల్ల మేమన్నా చూపిస్తున్నాం చెప్పేది వింటావా? వినాం మేము, మీ వల్ల చెప్పేది వింటావా? వినాం మేము. మీ వల్ల కొంచెం బూస్ట్ వచ్చిందా? బూస్ట్ అంటే పాలలో వేసుకున్నా, ఎనర్జీ లాగా కొంచెం వచ్చింది. పాలలో వేసుకుంటున్నా డైరెక్ట్ తింటున్నా. ఇది కాదు అసలు మెయిన్ ఏంటంటే లక్కీగాడు వచ్చింది చిన్న పిల్లగాడు. పుచ్చప్పుడు కూడా చిన్నరే ఉంటాడు బా, చిన్నగా ఉంటాడు కానీ మనం చూసుకోవడానికి అక్కొక్క ఆమెనే సరిపోలే. అంటే పుష్ చేయడానికి చీకటి అవుతుంది. ఓకే ఓకే, కానీ పొద్దుకులు చెప్తారు